నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. విత్తన ఉత్పత్తి అమ్మకాలపై అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఉమ్మడి జిల్లా విత్తన అభివృద్ధి పరిపాలన కేంద్రాన్ని సందర్శించి విత్తన ఉత్పత్తి అమ్మకాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. గత ప్రభుత్వంలో రైతు బంధు ముసుగులో విత్తనాలపై ఉన్న సబ్సిడీ ఎత్తివేసి రైతులపై భారం మోపారని విత్తనాభివృద్ధి సంస్థను నిర్వీర్యం చేశారు అని అన్నారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పడిందని, ఈ సంస్థ వల్ల రైతులకు లాభాలు రావాలని సంస్థ నిలదొక్కుకోవాలని అన్నారు. అభివృద్ధి సంస్థ కార్యాలయం యూనిట్ ఏదైతే ఉందో దీన్ని పరిశీలన చేసి ఒక సమీక్ష చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమీక్ష సమావేశానికి నాతో పాటు వచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. అట్లాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు కూడా అనేక మంది రావడం జరిగింది. 10 సంవత్సరాలు గ్యాప్ చాలా వచ్చింది. అంటే ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్పొరేషన్కు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఆనాడు ఒక బ్రాండు ఏపీ సీడ్ అంటే ఒక బ్రాండు, రైతులంతా కూడా ఎగబడి విత్తనాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఆ పరిస్థితి నుంచి ఈ 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం తగ్గుకుంటూ వచ్చి మొత్తానికే రైతులకు కార్పొరేషన్కు దూరం పెరిగింది. ఆ దూరం పెరగడానికి గల కారణాలు ఏంది, తిరిగి దీన్ని పూర్వవైభవం తీసుకురావాలంటే ఏం చేయాలంటే ఒక ఆలోచనతో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనిట్లను విజిట్ చేస్తూ అక్కడ రైతులతో మాట్లాడుతూ ఎట్లాంటి మార్పులు చేర్పులు చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా ఇవాళ వనపర్తికి రావడం జరిగింది. అంటే వనపర్తికి వచ్చేసరికి ఇక్కడ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు మిగిలిన జిల్లాలో ఉన్నటువంటి సాగుకు చాలా వ్యత్యాసం ఉన్నది. అంటే ఒక గ్రౌండ్ నట్ అనేది ఇక్కడనే ఎక్కువ సాగు అవుతుంది, కొంత శనగలు, ప్యాడీ, ఇట్లా అనేక రకాలుగా ఇక్కడ సాగు అవుతున్న పరిస్థితి. కొంత అల్టిమేట్గా కార్పొరేషన్ అనేది, ఈ విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించిన కార్పొరేషన్ అనేది రైతులకు మేలైనటువంటి విత్తనాలు ఇచ్చి రైతులకు నష్టం జరగకుండా రైతులకు లాభాలు చేసే విధంగా కార్పొరేషన్ ఉండాలి. అల్టిమేట్గా కార్పొరేషన్ కూడా నిలదొక్కుకోవాలనే ఈ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు ఎత్తేసి ఈ కార్పొరేషన్కు ఎలాంటి సహాయ సహకారం అందించకుండా పూర్తిగా రైతుల నుంచి దూరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ రైతుల సంక్షేమాన్ని కోరుతున్నది. రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా రైతుల కోసం ఎంతైనా సరే చేద్దామనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ అదే తరహాలో ఈ కార్పొరేషన్ నిలబెట్టి రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించి రైతులకు కార్పొరేషన్కు ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి రైతులకు సేవలు చేయనటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ఉండాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ అనేక ప్రాంతాలలో రైతులు చెప్పినట్లుగానే ఇక్కడ వనపర్తిలో కూడా ఏదైతే విత్తనోత్పత్తిదారులకు సకాలంలో డబ్బులు రాకపోవడము, 6 నెలలు సమయం పట్టడము, దాంట్లో ప్రాసెసింగ్ అయితే డబ్బులు ఇవ్వకపోవడము, దీనివల్ల రైతులు ఎందుకు ఆగాలి 6 నెలలు, మేము బయట అమ్ముకుంటే వెంటనే డబ్బులు వస్తాయి కదా అనేటువంటి ఆలోచనతో బయట మార్కెట్లకు అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి చూసినాం. దీనికి అంతా కూడా సకాలంలో పేమెంట్ ఇవ్వకపోవడం, ఇప్పటికి కూడా గ్రోయర్స్ ఎవరైతే విత్తనోత్పత్తిదారులు ఉన్నారో ఇంకా అనేక మంది ఈ సంస్థకు పనిచేయాలి, సంస్థ విత్తనాలు వేసి సంస్థకు విత్తనం వేయాలంటే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వనపర్తిలో కూడా ఇంకా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని ఇంకా పెంచుకోవాలి అని అంటే ఎక్కడైతే వ్యత్యాసాలు ఉన్నాయో ఆ వ్యత్యాసాన్ని అంతా కూడా పూడ్చి, ఆ గ్యాప్ను పూడ్చి తిరిగి రైతులను కార్పొరేషన్ను ఒక దగ్గర తీసుకొచ్చేసి సమన్వయంతో ఈ వ్యవస్థ నడిపించాలనేటువంటి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పుట్టగొడుగులో పుట్టుకొచ్చినటువంటి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. అది అన్ని విత్తనాలలో కంపెనీలని పుట్టుకొచ్చి రైతులకు మాయమాటలు చెప్పి విత్తనాలు ఇచ్చి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో రైతులు మంచి విత్తనాలు లేక కల్తీ విత్తనాలతోటి పంట దిగుబడి రాక అనేక రకాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితి చూసినాం. ఆ పరిస్థితి జరిగినప్పుడు కేవలం విత్తన కాస్టునే ఇచ్చి రైతులు మభ్యపెట్టి రైతులు చిటికలు తీసుకొచ్చి ఆ దిశగా రైతులు అన్యాయం చేసినటువంటి పరిస్థితి చూసినాం. కానీ కార్పొరేషన్ అట్లా కాదు. కార్పొరేషన్ ఒక ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా ఏ విత్తనం ఇచ్చినా పూర్తి బాధ్యత వహిస్తుంది. ఎక్కడ కూడా రైతులకు నష్టం జరగకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు అందించే దిశగా ఈ కార్పొరేషన్ చేయబోతా ఉన్నది. రేపు ఇవాళ కార్పొరేషన్ కొన్ని వంగడాలను పెట్టుకొని
అదే వంగడాలను ఉత్పత్తి చేస్తూ దాన్నే రైతులకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మారుతున్న పరిస్థితులు అనేక రకంగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏ విత్తనాలు అంటే కొత్త కొత్త వంగడాలు వస్తున్నాయి, ఏ విత్తనాలు అయితే దిగుబడి వస్తుందో అట్లాంటి విత్తనాలను కూడా రేపు యూనివర్సిటీ ఉన్నది, యూనివర్సిటీ వాళ్ళు కూడా నిరంతరం రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. కొత్త కొత్త వంగడాలు కొత్త కొత్తగా చేస్తూనే అధిక దిగుబడి వచ్చేటువంటి విత్తనాలను మార్కెట్లో తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ యూనివర్సిటీ చేస్తూ ఉన్నది. అందులో కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశ స్థాయిలో దృష్టిలో పెట్టుకొని కొన్ని విత్తనాల వంగడాలు రిలీజ్ చేసింది, కానీ ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా కొన్ని వంగడాలే సాగవుతాయి, ఆ కొన్ని వంగడాలు దిగుబడి వస్తుంది. కాబట్టి మన తెలంగాణకు సంబంధించినంత మట్టుకు ఏదైతే యూనివర్సిటీ ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి కొత్త విత్తనాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా రేపు దిగుబడి వచ్చే విత్తనాలను కూడా ఖచ్చితంగా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం. కేవలం పాత పద్ధతులే కాకుండా మారుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతులు అధిక దిగుబడిని కావాలనే కోరుకుంటున్న పరిస్థితుల్లో అట్లాంటి విత్తనాలు యూనివర్సిటీలు ఏదైతే తీసుకొస్తున్నారో ఆ విత్తనాలన్నింటి కూడా ఇక్కడ కార్పొరేషన్ ద్వారా రైతులకు అందించి రైతులకు మేలు చేసినటువంటి కార్యక్రమం చేయబోతాం. అల్టిమేట్గా ఈ కార్పొరేషన్ ద్వారా రైతులకు లాభం జరగాలి, పైసా మందా కూడా నష్టం జరగద్దు. అదే